హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఆషాఢ మాసం కదా! ఆషాఢ మాసంలో అమ్మవారికి నైవేద్యం పెట్టుకుంటే ఇంటిల్లపాదికి, అలాగే పిల్లలకి కూడా చాలా చలువని చెప్పేసి అంటుంటారు. ఒక్కొక్క ఊరిలోని వాళ్ళ గ్రామ దేవత ఎవరో దాన్ని బట్టి అందరికీ కూడా వాళ్ళ ఆచారం ప్రకారం అమ్మవారికి నైవేద్యం అన్నది పెడుతూ ఉంటారన్నమాట. నేనైతే అమ్మవారికి నైవేద్యంగా అన్నం, పప్పు, నెయ్యి, తెలగపిండి కూర, శనగచారు, పూర్ణం బూరెలు, పొంగు బూరెలు, తాంబూలం, అలాగే చలివిడి, వడపప్పు, పానకం ఇవన్నీ కూడా అమ్మవారికి నైవేద్యంగా పెడుతుంటానండి. చాలామంది కూడా ఈ నైవేద్యాన్ని అమ్మవారికి ఆషాఢ మాసంలోనే కాకుండా సంక్రాంతికి అలాగే ఉగాదికి కూడా జరుపుకుంటుంటారు. అమ్మవారికి ప్రత్యేకంగా ఈ నైవేద్యం పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ అమ్మవారి చల్లని చూపు మన పిల్లలపై ఉంటుంది, అలాగే మన కుటుంబం పైన కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా అందరూ పెడుతుంటారండి. నేను మాత్రం ప్రతి సంవత్సరం అమ్మవారికి సంక్రాంతికి, ఉగాదికి అలాగే ఆషాఢ మాసంలో పెడుతుంటాను అనమాట. మీరు ఏ ఆచారం ప్రకారం ఎలా పెడుతుంటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.